హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడా బాగా ఛానల్కి. సో ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే తెలుగు మెథడు అండ్ సోషల్ మెథడు అండ్ తెలుగు ఇంటర్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? ఇగో మీకు ఇప్పుడు నేను సిరీస్ బుక్ తీసుకున్నా. ఆ సిరీస్ బుక్లో మీరు ఇక్కడ ఇవి ఎట్లున్నాయో అవి కూడా మీకు ఎలా చెప్తానో ఇప్పుడు నేను చూపిస్తా. ఓకేనా? మీ దగ్గర అకాడమిక్ బుక్స్ ఉంటే అకాడమిక్ బుక్స్ చదవండి, లేదా ఏదైనా సిరీస్ ఉంటే సిరీస్ చదవండి. మీ దగ్గర కూడా ఉండొచ్చు సిరీస్, కానీ కొంచెం ట్రిక్స్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను అని నేను అనుకుంటున్నా. ఓకే, తెలుగు మెథడ్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అయినా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒక మెథడ్ అంటే రేపు యాప్ లాగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో మన దగ్గర ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు కూడా చేస్తావి, అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ షైన్ ఇండియా కానీ ఇవి కూడా జనవరి నుంచి మన దగ్గర మార్చ్ ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు షైన్ ఇండియా, ఇవన్నీ ఇంకేంటి సోషల్. సో ఇవన్నీ ఎవరైనా సరే ఫ్రీగా చూసే వాళ్ళకు కూడా ఒక వీడియో తీసుకుంటే, 1వ తరగతి వీడియో తీసుకుంటే డిగ్రీ వరకు నీకు తెలుగు వస్తుందనే నమ్మకం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. అబ్బా నేను ఇక నచ్చితే మనం చెప్పిన విధానం నచ్చినా, మనకు వీడియోస్ నచ్చినా తనకు ఒక నమ్మకం అనేది రావాలి. ఏదైనా ఒకటి కంప్లీట్ చేస్తే అట్లా వస్తుంది. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచి టెక్స్ట్ బుక్ చూపించుకుంటా ఈ డిగ్రీ వరకు మన తెలుగు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటర్ వరకు ఉన్నాయి. డిగ్రీ ఇంకా చేస్తా కాబట్టి అది వస్తుంది. మరి సోషల్ కూడా మొత్తం ప్రాక్టీస్ బిట్స్, ఇంకా మన దగ్గర తెలుగు అసలు మొత్తం భాషోత్పత్తి కానీ మొత్తం సాహిత్యం ప్రాక్టీస్ ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ మొత్తం సాహిత్యం నేను ఇట్లా బుక్ ఇట్లా చేపించుకుంటూ చెప్పినా నేను. ఇదిగోండి కావ్యాలు, ఇతిహాసం దీని ప్రాక్టీసు, ప్రబంధం దీని ప్రాక్టీసు, సాహిత్య విమర్శ ఇట్లా అని చేసిన, టోటల్గా చేసిన. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం ఉంది, అది కూడా చేసేస్తా. తర్వాత సోషల్ కూడా మనం నిన్న టెట్ గురించి కూడా మొత్తం అవి చెప్పుకున్నాం కాబట్టి ఏంటి ప్రాక్టీస్ బిట్స్. సో అందుకే మనం ఏదైనా ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో ఒక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే టోటల్గా భయపడే అవసరం లేకుండా ఒక యాప్ ద్వారా ఎట్లా అయితే మనం పొందుతామో అలా ఉండాలనేది నా ఉద్దేశం. ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ సిరీస్ అయినా సరే ఎంతసేపు అయినా సరే డిఎస్సి ఎప్పుడైనా వాడని కొన్ని మన ద్వారా లైన్గా చెప్పుకుంటూ పోతే అది ఎక్కడి వరకు స్టాప్ అవుతుందో అక్కడ వరకు కూడా మనకు మొత్తం వీడియోస్ మాత్రం అందుతాయి. ఇక 16 మార్కులు డిఎస్సికి. ఓకే, ఇక అంతకంటే ముందు ఏం అడుగుతారో చూద్దాం. మనం అంతకంటే ముందు వీళ్ళు ఏం అడుగుతారో చూద్దాం. సుదర్శన, మా గురించి మీరు చాలా తపన పడుతున్నారు మేడం, మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా నిజంగానే తపన పడుతున్నాను. ఏదైనా నిజంగా రావాలి. తల్లిదండ్రులు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక గురువేనండి. అది గురువు అంటే మనం ఇద్దరం ఈక్వల్ ఉన్నా కూడా గురువే. ఓకే, అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. నేను ఎక్కువ చెప్తున్నానే మంచిదాన్ని అని అంటలేదు, అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా. తపన ఉంటుంది కదండి, మనం కొంచెం చెప్తే ఎవరైనా మనం చెప్పినది మస్తు మందికి చెప్తాం మనము, కానీ అది యాక్సెప్ట్ చేసే వాళ్ళకే అది దక్కుతుంది, అంతే కదా ఏదైనా. తర్వాత ఇదిగోండి హరిత గారు, తెలుగు చెయ్యండి మ్యామ్, ఇంటర్వ్యూ వీటితో పాటు చెయ్యండి మ్యామ్. చేస్తా మేడం, అవి కంటిన్యూలో అట్లనే ఉన్నాయి. ఒక 2 రోజులు జ్వరం వచ్చి గట్ల అయింది. ఓకే, ఇక్కడ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ సునీత గారు, ఇదిగోండి సునీత గారు ఏమంటున్నారు, హాయ్ మ్యామ్, ఫస్ట్ ఇయర్లో పద్య భాగం అయ్యింది కానీ గద్య భాగం స్టార్ట్ చెయ్యండి, అలానే సోషల్ తెలుగు చెయ్యండి మేడం. అవును మేడం, నేను ఫస్ట్ ఇయర్ పద్య భాగం అయిపోయింది, గద్య భాగం చెప్పాలి నిన్ననే చెప్దామని అనుకున్నా, కరెంటు పోయింది, మళ్ళీ రాత్రంతా సతాయించింది కరెంటు. ఓకే, ఇక చెయ్యలేదు. ఓకే, ఇక చేస్తా. అవి ఫామ్లోనే ఉన్నాం, మనం ఫామ్లోనే ఉన్నాం. ఓకే, తర్వాత ఏమైంది, ఇక్కడ సునీత గారు, హాయ్ మేడం, మీకు కోల్డ్ అయిందా మ్యామ్, విక్స్ పెట్టుకోండి. కోల్డ్ అయింది మేడం, సర్దైంది, శాతం అయితే లేదు. మన డిక్షనరీలో తీయవలసిన ఏంటిది వర్డ్, శాతం అయితే లేదు. ఓకే, కోల్డ్ అయింది మేడం. అయ్యో ఒకటేగా ఏం వేసుకున్నాం అన్నీ ఉండే కదా, మన డాక్టర్ ఉంది, మా మమ్మీ డాక్టర్ జిందా తెలిస్మాత్ అని ఇచ్చింది. ఓకే, చూసిరా లైఫ్. నేను ఎప్పుడు మా స్కూల్లో నేను ఏం చేసిన అంటే అదే స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఎప్పుడు జిందా తెలిస్మాత్ని తీసుకున్నా. మరి ఎవరైనా తీసుకున్న ప్రపంచంలో నాకు తెలియదు, నాకు అట్లా వచ్చింది. జిందా తెలిస్మాత్ అనేది అట్లా ఉండాలి. ఒక ప్రోడక్ట్ అనేది, ఒక మనిషి వాల్యూ అనేది అట్లా ఉండాలని చెప్పిన. జిందా తెలిస్మాత్ మేము ఏడు వినలేదు మేడం అంటే, ఎప్పుడో మా అమ్మమ్మ పుట్టినప్పటి నుంచి జిందా తెలిస్మాతే ఉన్నది. మళ్ళీ దానికి ఎవరు పోటీ రాలేదబ్బా.
ఏ తెలిసి మాత్రాలే జెండబామ్కి వచ్చినాయి, త్రిబులకు సబ్బులకు వచ్చినాయి, ఈ నిర్మాలకు వచ్చినాయి, ప్రపంచంలో అన్నిటికి వచ్చినాయి. నేను చూసినంత మట్టుకు మాత్రం అన్ని టేబుల్స్ వచ్చినాయి, అన్నిటికి వచ్చినాయి. జిందాల్ తలిస్మాత్కి అంత నమ్మకం అనేది అయితే దేనికి రాలేదు. మళ్ళీ దానికి తోడు ఆ మాతు ఈ మాతు ఏ మాతు రాలేదు. అది మా మమ్మీ పీరియడ్లో అది ఎంత ఒక ఎన్పిఓ మా అమ్మమ్మ పీరియడ్లో ఒక ఆననో ఏమో ఉండేనట. మా మమ్మీ పీరియడ్లో, మా అక్కల పీరియడ్లో వాళ్ళందరూ 2.5 ఉండేనట. అది ఇప్పుడు అది ఎప్పుడంటే ప్రస్తుతానికి అది 80 రూపాయలు ఏమో ఉంది. 80 రూపాయలు 110 రూపాయలు ఉంది. కరోనాలో అది 500 రూపాయలకు పోయింది. 500. కరీంనగర్లో నేను సొంతంగా చూసినాను. కరీంనగర్లో మా చుట్టాలు ఉంటారు, మా వదిన వాళ్ళు. 500కు పెద్దది జిందాల్ తలిస్మాత్ కరోనాను కూడా వెలగొట్టింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే జిందాల్ తలిస్మాత్కు మీకు కూడా ఈ విషయం తెలిస్తే తెలుసని కామెంట్ బాక్స్లో రాయండి. నేను స్పీచ్లా నేను చెప్పిన, మరి నేను వినలేదు, నిజంగా వినలేదు. నాకే అట్లా చూస్తాకు జిందాల్ తలిస్మాత్కు అన్ని బాంబులు పెడతా కదా, ఇట్లా అన్ని బాంబులు ఉంటాయి నా దగ్గర. ఈ ఇట్లా అన్ని ఇదో టైగర్ బాంబు, అదో ఆ బాంబు, ఈ బాంబులు అన్నీ పెడతా కాబట్టి అవి తెలిసినాయి. కానీ జిందాల్ తలిస్మాత్కి రాలేదు. సుక్కేయంగానే ఖతం ఇక పోయినట్టే. నిజంగానే బ్రీతింగ్ అది కరోనాలో అయితే రోజు ఆగినాం మేము గట్లా. గింత పేరు సోదా మేడం అంటే ఎస్, ఎందుకంటే జిందాల్ తలిస్మాత్ లెక్క ఉండాలి. దానికి ఇంకా పోటీ రాలేదు, వచ్చినా కూడా మనం నమ్మం. అది ఎప్పటి నుండి ఆస్ట్రేలియానా అది ఆఫ్రికన్ వాళ్ళు అదేదో పెద్ద హిస్టరీ ఉందండి. మొత్తం తెలిస్తేనే చెప్పాలి. ఖచ్చితంగా నాకు మర్చిపోయినా నేను స్పీచ్ ఇచ్చినప్పుడే అది కొట్టి చూసిన. ఇప్పుడు కూడా జిందాల్ తలిస్మాత్కు ఆ నెట్లో కొట్టి చూడండి ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉందో. ఇప్పటికైనా చిన్నపిల్లలకైనా అందరికైనా బ్రీతింగ్ అయితే క్షణాలలో పోతుంది. అది నిజంగా అది ఎంత మంచి ప్రోడక్ట్. మళ్ళీ కల్తీ కాలేదు ఇప్పటి వరకు కల్తీ కాలేదు అబ్బాది. సుషిరా గిన్ని కోల్డ్ అయింది మేడం. జిందాల్ తలిస్మాత్ ఇంట్లో మమ్మీ పెద్ద డాక్టరు. మమ్మీ కోల్డ్ గదే ఇచ్చింది, అన్ని ఇచ్చింది. పారాసిటమాల్ ఒకటి, సినారెస్ట్ ఓకే, ఇవన్నీ వేసుకోవద్దు. కానీ ఇక బాగానే అయింది ఇక సర్ది, నోరిప్ప రాకుండా, ముక్కిప్ప రాకుండా. ఓకేనా. రజిత గుడ్ మార్నింగ్ మేడం. డిఎస్సి అండ్ టెట్ కోసం చెప్పండి మేడం. మళ్ళీ టెట్ రాద్దాం మేడం. బేఫికర్ చేయరి. టెట్ రానోళ్ళు ఇప్పుడు కూడా బేఫికర్గా ఉండరు. టెట్ వేసే ఎత్తుడు కావచ్చు. మళ్ళీ 2-3 నెలలు అయితే అయిపోయాయి. మళ్ళీ టెట్ ఇప్పటి నుండి చదువురి టెట్ వాళ్ళు కూడా. ఓకేనా. కంటెంట్ సేమ్ దానికి దీనికి కాబట్టి. రాథోడ్ నరేష్ గారు థ్యాంక్ యూ మేడం, కంటిన్యూగా చెయ్యండి మేడం. ఎవ్రీ మంత్ ఏంటి షైన్ ఇండియా. ఓకే తప్పకుండా చేస్తా సార్. ఓకే, అన్నీ తెచ్చిపెట్టుకుంటా. జర నమ్మకు నిమ్మలం ఏమంటారు తెలంగాణ భాషలో, నిమ్మలం కదా. ఓకే నిమ్మలం. తర్వాత ఇక్కడ ఏంది రజిత గారు, మీరు సూపర్ మేడం. గుర్తుపట్టడం ఇంతగా ఎవరు చెప్పారు మ్యామ్, మీకు మా దండాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా అన్నీ తయారు చేయొచ్చు అనుకుంటే జరగనిది ఏం లేదు అన్నట్టు. ఓకే రజిత మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గిడెవరు కరదాష హేమలత గారు, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. రజిత గుడ్ మార్నింగ్ మేడం. మీ వీడియో కోసము ఎంత చూస్తున్నాము. సిలబస్ కొంచెం చెప్పండి మేడం ప్లీజ్. చెప్తా, తెలుగు అయితే చెప్తా. ఓకేనా తెలుగు చెప్తా మేడం. అన్నీ చెప్తా ఇక ఉంటాయి సిలబస్లో. ఓకే అయిపోయినాయి కదా అవి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే గిడి ఉన్నదబ్బా ఇంకోటి. రక్షక తంత్రాలకు వచ్చింది, దేనికి వచ్చింది. ఎవరు వీరు సవీనా మేడం, విద్యా దృక్పథాలకు. ఓకే ఈయన ఏం చెప్పారు మేడం, సూపర్ మేడం. మీకు ఇలా ఐడియాలు ఎలా వస్తున్నాయి మ్యామ్. మిమ్మల్ని మా కోసమే దేవుడే పంపాడు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అవో గంత పెద్ద మాటలు వద్దు కానీ మేడం, అవి మస్తు ఇక లడ్డు ఫుడ్తే మేడం. ఓకేనా. ఏ ఐడియాలు అందరికి వస్తాయి మేడం, అందరికి మా వస్తాయి ఐడియాలు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక హ్యాపీగా ఫీల్ అవుతాను లోపల, కానీ ఇక మీద చెప్తాను. మనం అంటాం కదా లోపల తినాలనిపిస్తుంది కానీ వద్దు అంటాం చూడు గట్లా. ఓకేనా. ఆయన ఏం లేదు మేడం, క్రియేటివిటీ అంతా దేవుడిదే. అండ్ మీ అభిమానం అంతే, మీ అభిమానం మేడం అంతే, మీ అందరి అభిమానం. శ్రీలత గారు సూపర్ మ్యామ్, ఇలానే కంటిన్యూ చేయండి. ఓకే డన్. రక్షక తంత్రాలు మళ్ళీ చదువుతురు చూసిరా.
రక్షక తంత్రాలు. ఇక్కడ మళ్ళీ మీరు ఏ వీడియో చూస్తుర్రు అనేది నాకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. నీరజనం, ఇది నీరజమ్మా. మేడం సైన్స్ మెథడ్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మేడం గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ, చెప్తా. ఇవే కదా రక్షక తంత్రాలు సైన్స్. ఓకే తెలుగు మెథడ్స్ చెప్పండి మేడం, చెప్తా. ఎవరబ్బాయిది? లక్కీ గారు, లక్కీగా చెప్తా. ఓకే. ఇక ఇవన్నీ ఎందుకు వినిపిస్తాను అంటే వీళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ వీళ్ళు ఏ వీడియో రక్షక తంత్రాల దగ్గర పోయిర్రు మళ్ళీ. ఓకే ఇవన్నీ మనకు వీడియో ఉంటుంది, ఇక అన్నీ చూపిస్తుంది, అన్నీ ఉంటాయి. సైకాలజీ అదే, అన్ని దృక్పథాలు అన్నిట్లలో ఉంటుంది అది. కాబట్టి మీకు కొత్త సబ్జెక్ట్ ఏది లేదు, అన్ని సబ్జెక్టులు అవే సబ్జెక్టులు. కాబట్టి నేను ఇవాళ ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇగో ఇప్పుడు ఉంది కదా ఇక్కడ మీకు ఇట్లా చెప్పుకుంటే నేను చెప్తా ఇదేంటిది మెథడాలజీ డిఎస్సికి. అయితే నేను సిరీసు పిహెచ్డి ఎంట్రన్స్ కోసం కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో అన్ని జేఎల్ డిఎల్ అన్నిటికీ వచ్చేది చేసిన. మీరు అది చెప్పమంటే అట్లా కూడా చెప్తాయి, ఇట్లా చెప్పమంటే ఇట్లా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 16 మార్కులు. 16 మార్కులలో ఈ సిరీస్లో ఏమున్నదంటే ఇక చూడు, నేను మీకు చూపిస్తాను. ఇగో ఫస్ట్ ఏమున్నది, భాష ఆవశ్యకత నిర్వచనము, భాషోత్పత్తి వాదాలు, భాషా ప్రయోజనాలు. ఓకే ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఏమున్నది ఇక చూడు. ఫస్ట్ది మీకు ఇట్లా చెప్పుకుంటా చెప్తా, ఎక్స్ట్రా ఏం చెప్పా మీరు చెప్పమంటే చెప్తా, నేను బుక్ చూపిస్తున్నా కాబట్టి. ఓకే ఇక్కడ ఏమున్నది, ఇగో భాష, గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్ విశ్లేషణ, భాషా స్వభావం ఉత్పత్తి. ఇక్కడ ఏమున్నది, డిఎస్సీలు ఉన్నది ఏంటి, భాషా నిర్వచనాలు. ఏమున్నది ఇదా, భాషా నిర్వచనాలు. తర్వాత ఇగో భాష ఆవశ్యకత, ఇగో భాష ఆవశ్యకత నేను అప్పుడు టిక్కులు పెట్టి చెప్పినది. తర్వాత ఇక్కడ ఏమున్నది, భాష ప్రయోజనాలు, ఇగో భాష ప్రయోజనాలు. ఓకే భాష ఆవశ్యకత ప్రయోజనాలు. ఇంకొకటి ఏముంది, ఇగో భాషోత్పత్తి వాదాలు. ఈడేమున్నది, భాషోత్పత్తి ఇగో వాదాలు. అంటే నేను ముందే ఇది ఉంది అని నేను చెప్పుకొని పెట్టుకున్నా అన్నట్టు. ఓకే మీకు ఇవే చెప్తాయి. ఇవి ఒకవేళ ఇవే చెప్తా లేదు మేడం మాకు అన్నిటికీ పనికొస్తాయి, ఇది ఇప్పుడు టీజీటీకి ఇవన్నీ కావాలి, జేఎల్కి ఇది ఖచ్చితంగా కావాల్సిందే. జేఎల్కి కావాలి, టీజీటీకి కావాలి, పీజీటీకి కావాలి. ఎందుకంటే మెథడ్స్ మనకు చాలా అవసరం కాబట్టి, మెథడ్కు 100 మార్కులు కాబట్టి ఇవన్నీ ఇస్తాడు. సో అది ఒక్కటే అవసరం ఉండదు కాబట్టి నేను చెప్తున్నా. ఒకవేళ మీరు కామెంట్స్లో చెప్తే మీరు అన్నీ చెప్పండి. ఇక విపరిమాణం ఎట్లుంటుంది మనకు ఇవి తెలియదు, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంటే కదా. ఇది కూడా మనకు టెట్లో ఉండేది కదా. అంటే మనకు సిలబస్ ప్రకారం చెప్తున్నాను నేను. సిలబస్ ఒక్కదానికి చెప్తే కదా, అన్నీ చదివితేనే సిలబస్ బాగుంటుంది. తర్వాత ఇగో ఇక్కడ అయిపోయిందా, ఇగో రెండవది భాషా బోధన మరియు అభ్యాసనం. ఇగో భాషా బోధన మరియు అభ్యాసనం. ఓకే భాషా బోధన మరియు అభ్యాసనం. మరి అభ్యాసనంలో ఈడగుడిచ్చిండు ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యాసన ప్రమాణాలు, సామర్థ్యాలు, అభ్యాసన ఫలితాలు, విలువలు. ఇది 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 ఇదేంటిది సిలబస్. ఇది తెలుగు మెథడ్ డిఎస్సి తెలుగు మెథడ్ సిలబస్. ఇంకేమో 44 మార్కులు, తెలుగుకు 44 మార్కులు. ఇది కూడా చెప్తాను నేను ఇంకో వీడియోలా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మెథడ్ వినండి. మెథడ్ గురించి బాగా చెప్పుకున్నాం మనం, దాని గురించి మస్తు చాలామంది మంచి రెస్పాండ్ ఇస్తున్నారు వీడియోలు. ఉద్దేశాలు ఓన్లీ భాష బోధన మరియు అభ్యసన అంటే ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు, విలువలు. ఇక్కడ కూడా గివే ఇస్తుండు, ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, సామర్థ్యాలు, విలువలు. ఓకే అండ్లని ఇట్లా మాతృభాష బోధన ఇవి అన్నీ ఉంటాయి. ఇది వీటి అవసరం లేదు మనకు. ఇది ఒక్కటి ఇంట్లో లేదు. ఇగో బాలబాలికల వికాసం అనేది ఇంట్లో లేదు. ఇది ఒక్కటి ఉన్నది. పాశ్చాత్యుల తాత్విక డిఎస్సీలు ఉంది. పాశ్చాత్యుల తాత్విక దృక్పథాలు అనేది డిఎస్సీలు ఉంది. ఇవన్నీ లేవు. లేకుంటే ఎండ్లు ఉంటాయి. ఇప్పుడు మనం చదివేది తెలుగు ఎట్లుండాలి, టీజీటీకి పీజీటీకి అన్నిటికీ పనికొచ్చేటట్టు ఉండాలి. ఇక మీరు కామెంట్ రాసిన ప్రకారం నేను చెప్తాయి. ఇవైతే ఎట్లనే చెప్పుకుంటాము, ఇది అయినాక ఎక్స్ట్రా చెప్పమంటే చెప్తాయి. తర్వాత ఇక్కడ ఏముంది, తర్వాత భాష విద్య ప్రణాళిక, విషయ ప్రణాళిక, నిర్మాణము, వ్యవస్థీకరణము, అభివృద్ధి. తర్వాత పాఠ్య పుస్తకాలు. ఈడ చూద్దాం. భాష విద్య ప్రణాళిక, నిర్మాణము, వ్యవస్థీకరణము, అభివృద్ధి, పాఠ్య పుస్తకాల కూర్పు. ఇంత ఉన్నది దాంట్లో చూసిరా. ఇవన్నీ చదవాలి మనం. గింత దానికి ఈడకి ఎంత చిన్నగా కనిపిస్తుంది. నాలుగవది మూడవది ఎంత చిన్నగా ఉన్నది చూడు. ఇంట్లో అన్ని సబు టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏముంది, భాష నైపుణ్యాలు మరియు బోధనా నైపుణ్యాలు. ఇగో భాషణ నైపుణ్యాలు మరియు బోధనా నైపుణ్యాలు, ఈ 4వ టాపిక్. తర్వాత భాష బోధనా పద్ధతులు, వ్యూహాలు. ఇక్కడ కూడా ఏముంది, భాష బోధనా పద్ధతులు, వ్యూహాలు, వివిధ ప్రక్రియల బోధన.
ఓకే. ఇక ఇది ప్రక్రియలు, ఇక ప్రక్రియల బోధన పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను దృష్టి. సో ఇగో ఇన్ని ఉన్నాయి చూసిరా, ఇంట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో చూడరు. ఇదే బౌండరీగా ఇక్కడ నుంచి ఇది మొత్తం చదువు ఉండాలి మీరు. టీజీటీకి అయితే 100 మార్కులు, డిఎస్సికి అయితే 16 మార్కులు. కాబట్టి మీరు 16 మార్కులలో ఒక్కటి తీసేసిండు, ఒకటి. తర్వాత ఏమిచ్చిండు ఇక ఇక్కడ, తర్వాత ఏమిచ్చిండు ఇక్కడ, ఏమైనా ఉన్నాయా? బోధన మరియు అభ్యాసన వనరులు ఇంట్లో ఉన్నాయా? ఇగో బోధన మరియు అభ్యాసన వనరులు, విద్యా సాంకేతిక శాస్త్రము, సహపాఠ్య కార్యక్రమాలు. ఏం లేదా? విద్యా సాంకేతిక శాస్త్రము, ఇంకేమున్నాయి? సహపాఠ్య కార్యక్రమాలు. అందులో ఏమున్నాయో చదువుదాం మనం. తర్వాత భాష విషయక మాపన మూల్యాంకనం. ఇక మూల్యాంకనం లేదు, ఏడ ఉండదు. ఓకే. ఇదేమొచ్చిండు మూల్యాంకనము? ఇగో మూల్యాంకనం, ఇక్కడ మూల్యాంకనం ఇచ్చిండా, మూల్యాంకనము పరీక్షలు. ఓకే. తర్వాత ఇక్కడ అభ్యాసన వైకల్యాలు అండ్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభ్యాసనం. ఇక్కడ ఇచ్చిండు ఇగో అభ్యాసన వైకల్యాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభ్యాసనం. ఇగో చూసిరా ఇక్కడ. తర్వాత నిత్య జీవితంలో భాషా వినియోగం. ఇక్కడ ఏముంది? ఇదిగోండి, నిత్య జీవితంలో భాషా వినియోగం, భాషా సమస్యలు, భాషా విధానాలు మరియు జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా ప్రణాళిక చట్టాలు, ఆర్టీఈ 2009 చట్టం. ఇక్కడ ఏమున్నాయి? ఇంట్లో కూడా భాషా సమస్యలు, భాషా విధానాలు మరియు జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా ప్రణాళిక చట్టాలు, పాఠశాల స్థాయి. ఇక్కడ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి. అంటే మన దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఉంది. ఏది? డిఎస్సిలో ఇది లేదు కాబట్టి ఇది ఒకవేళ చెప్పమంటే మీకు చెప్తా, లేకపోతే లేదు. కొన్ని సబ్జెక్ట్స్ కూడా కొన్ని లేవు. ఓకే. మరి ఇప్పుడు రోజు ఇవి చూసుకుంటా చెప్పుకుందాం. మీకు ఇది సిలబస్ చూసుకుంటా, ఈ మెథడ్ చూసుకుంటే చెప్తా. ఇట్లా అయితే ఓకేనా అనడానికి మీకు ఈ వీడియో చేస్తున్నా. ఓకే. భాష ఆవశ్యకత ఈ రోజు అయిపోయింది. భాష వాదాలు దాంట్లో సబ్ టాపిక్స్ ఎట్లున్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో చూసి వీడియోస్ మాత్రం చేస్తా. మరి నేను ఇప్పుడు చెప్తాను అనే విధానం మీకు నచ్చిందా? సిరీస్లో చెప్తా అనే విధానం ఓకేనా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి, చెప్పండి మేడం అని. ఓకేనా? మరి ఎలా చూద్దాం. ఇవాళ ఏమున్నాయండి సిరీస్ అందరి దగ్గర ఉంటుంది. మీరు చెప్పే అవసరం లేదు మేడం అని అంటే ఊకుంటా. ఓకేనా? ఆల్రెడీ మనం ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇంట్లో మొత్తం టాపిక్స్ వైజ్గా అన్నీ ఉన్నాయి. చదివి జాబులు కొట్టిన బుక్ అది. ఇక్కడ ఫస్ట్ లెసన్ ఇక. ఓకేనా? ఇప్పుడు మరి ఏమున్నది ఫస్ట్ లెసన్లో? ఇప్పుడు ఏమున్నది అంటే మనం కొన్ని అన్న నేర్చుకుందాం. ఇప్పుడు ఏమున్నది? పెద్దగానే ఉంది. ఇది కూడా అట్లే చెప్తా. తర్వాత భాష ఆవశ్యకత నిర్వచనం, భాషా నిర్వచనం. తర్వాత ఓకే, భాషా నిర్వచనం చూద్దాం. ఇట్లా మీకు సిలబస్ పెట్టుకుంటా మీకు చెప్తా. ఓకే. మీకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది. చాలా ఒకటైతే వచ్చింది. ఎక్కడి వరకు నేను స్టాప్ చేసినా, ఎక్కడి వరకైనా స్టాప్ చేసినా, ఇక్కడి వరకు మాకు మాత్రం కంటెంట్ వచ్చిందనే విధానం మీకు ఉంటుంది. ఓకే. ఫస్ట్ భాషా స్వభావం, ఉత్పత్తి. ఫస్ట్ చాప్టర్లో ఇప్పుడు మనం చూద్దాం. సిరీస్ అంటే కూడా సిరీస్ ఏమీ అనుకోవద్దు, నేను కొంచెం ట్రిక్ ద్వారా చెప్తా. ఓకే. మీకు నచ్చితేనే. ఓకే. భాష మానవ జాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. అంతే కదా, మనమే పెంపొందించుకున్నది. తర్వాత భాష జీవితతత్వాన్ని పోలింది. భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష అనే ప్రతి ఒక్కరికి దేశం భాషింపబడేది అనేది కలిగిందే భాష. ఇక ఇదైతే పీజీటీల ఇంకా టెట్ల ఇది భాషింపబడేది. భాష అనేది ఎన్నిసార్లు వచ్చిందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత సింపుల్ ఫస్ట్ ఉన్నది చూడు. ఇక నిర్వచనాలు, భాష గురించి చెప్పిన నిర్వచనాలు చూద్దాం. బెంజమిన్ వార్ఫ్ ఈయన ఏమంటాడంటే, నేను సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోవాలి. భాష వ్యక్తి యొక్క ఆలోచనలను, ఉద్వేగాలను ఒక రూపు కల్పించి వాస్తవాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. రూపు, వార్పు, వాస్తవ జ్ఞానం. రూపు, వాస్తవ జ్ఞానము. వార్పు, వాస్తవిక జ్ఞానము. వార్పు రూపు. మీకు బెంజమిన్ వార్ఫ్ అనగానే రూపు గుర్తుకు రావాలి. వార్పు రాకు ఫావొత్తు, ఇక్కడ రూపు అని గుర్తుకు రావాలి. ఓకే. బెంజమిన్ భాష గురించి అన్నప్పుడు, భాష గురించి తప్పకుండా ఇంట్లో 2 నిర్వచనాలు ఇస్తాడు, లేకపోతే 10 నిర్వచనాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తాడు. తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ అంటే భాష మేధస్సును ప్రసరించే కాంతి. ఈ మేధస్సు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మిల్. స్టూవర్ట్ మిల్ అంటే మిల్క్ అని గుర్తుపెట్టుకోవాలి. పాలు తాగితే ఏమొస్తుంది? పాలు తాగితే మేధస్సుకు కాంతి వస్తుంది, ముఖానికి కాంతి వస్తుంది. అంతే. మిల్క్ తాగితే స్టూవర్ట్ మిల్ అంటే ఏంటిది?
మేధస్సుకు కాంతి వస్తుంది, మొహానికి కాంతి వస్తుంది, అంతే గుర్తుపెట్టుకోవాలి. మిల్క్ అనగానే మేడం కాంతి చెప్పింది, కాంతి వచ్చింది అయినా చలో భాయ్ మిల్క్ అని చెప్పాలి. భాష మేధస్సుకు ప్రసరించే కాంతి. ఓకే, తర్వాత ఎడ్వర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రీవియస్ బిట్లో వచ్చినాయి. ఎడ్వర్డ్ ఫైర్ ఆలోచనలు, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజము గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడాన్ని రూపొందించుకున్న సాధనమే భాష అని చెప్తున్నాడు. ఇదేంటిది మరి? ఇక్కడ ఏంటిది? ఫైర్ అంటే ఏంటిది చూద్దాం. ఈ క్రింది నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలను కలిగిన ఆత్మీయ వ్యవస్థ. అవలోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనంతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేదే భాష. ఇది ఓడ బుక్లో ఉన్నని రాసిండిట. ఓకేనా, ఈయననిగా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఫైర్ అంటే ఏంది? పుడతాయి. ఏం పుడతాయి? ఆలోచనలు పుడతాయి. ఫైర్ తోటే ఆలోచనలు పుడతాయి అబ్బా. ఫైరు, ఎడ్వర్డ్ ఫైర్ అనగానే ఆలోచనలు పుడతాయి. విలువలు తెలియజేసే, ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం అని చెప్పిండు. తర్వాత భావాలు, ఉద్వేగాలు, కోరికలు దేనితోటి? ఫైర్ తోటే పుడతాయి ఇవన్నీ అని గుర్తుపెట్టుకోవాలి. భావాలు, ఉద్వేగాలు, కోరికలు స్వతహాగా వెలువడిన సంకేతాలు. ఫైర్ అంటారు దాన్ని, స్వతహాగా వెలువడేదాన్ని అనుకోండి. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలకు ఆపాదించే సూత్రాలు. ఓకే, అవలోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనము అని గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ అంటేనే ఇవన్నీ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ప్రొఫెసర్ విట్నీ అబ్బా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెసర్ విట్నీ భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. అలిఖిత చట్టాల అంటే ఏంటిది? విట్నీ అంటే ఏంటి? విట్నీ అంటే చట్నీ తెలుసు కదా మనకు, తొక్కు. తెలంగాణలో మనం తొక్కు అంటాం కదా, చట్నీ చట్టాలు. ప్రొఫెసర్ విట్నీ అనగానే చట్టం గుర్తుకు రావాలి మీకు. చట్టాల వ్యవస్థ, అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పింది. భాషా నిర్వచనం అంటే ఏం చెప్పిండు? అలిఖిత వ్యవస్థల. ఇన్ని గుర్తుపెట్టుకుంటారమ్మా మేడం, పెద్ద అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు కానిది ఏది అంటే విట్నీ అంటే చట్నీ అని గుర్తుకు రావాలి. విట్నీ అంటే చట్నీ గుర్తుకు రాదా? వస్తుంది. విట్నీ చట్నీ అంటే ఏంటి? చట్టాల వ్యవస్థ. అలిఖిత చట్టాల వ్యవస్థ అనగానే మీరు బల్ల గుద్దినట్టు ప్రొఫెసర్ విట్నీ అని పెట్టేయకుంటే నా పేరు అడుగుర్రి, పైసలు వాపస్. స్టవర్ట్ లింగ్విస్టిక్ చేంజ్. యాదృచ్ఛికరమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. స్టర్ట్వర్ట్ వాగ్రూప ధ్వని సంకేతం. మీరు కూడా ఇది ఒకటి పెట్టి రాయర్రి, కామెంట్ నాకు చేసి రాయర్రి. ఓకేనా, ఒక కామెంట్ రాస్తే గుర్తుంటుంది. ఇది నెట్లో వేస్తారు. స్టర్ట్వర్డ్ ఒక్కటి రాయడానికి మీకు ట్రిక్కులు వస్తాయి. మీరు ఆలోచిస్తే ట్రిక్కులు వస్తాయి, ఆలోచించకపోతే ట్రిక్కు రాదు. విభిన్న ఆలోచనలతోటే ఉంటేనే ట్రిక్కులు వస్తాయి, లేకపోతే రావు. స్టర్ట్వర్ట్ వాగ్రూప ధ్వని సంకేతాలు అంటాను. స్టువర్టిపురం పోలీస్ స్టేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. స్టువర్టిపురం ఇంకో దానికి కూడా చెప్పింది, స్టర్ట్వర్ట్ కూడా ఉంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. క్రాంత్ డ్రెస్క్రేట్స్ మానవులకు భాషాపరమైన ప్రవర్తనను భాషించడం. ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పే ఇప్పుడు ఈ టాపిక్ ఎడ్జిటి అయినా, పీజీటీ అయినా, టీజీటీ అయినా, మోడల్ స్కూల్స్ అయినా, గురుకుల అయినా, ప్రతి దానికి డిఎస్సి అయినా, సీటెట్ అయినా, మీరు తెలుగు రాసేది, యూజీసీకి అయినా, పిహెచ్డి ఎంట్రన్స్కి అయినా, ప్రతి ఒక్కరి దాంట్లో ఈ ఖచ్చితంగా 40 దాంట్లో 2 రాకపోతే పైసలు వాపస్ అంటారు. నేను చెప్తాను కదా. అవగాహన చేసుకోవడం, అలవర్చుకోవాలంటే సహకరించే మేధాశక్తియే భాష అంటాడు. ఏంటిది? అవగాహన నేర్చుకోవడం. క్రాంత్ ఈ డ్రెస్ వేసుకోమని చెప్పితే అవగాహన, అవగాహన చేసుకోవాలి, ఎటువంటి డ్రెస్ అవగాహన ఉండాలనేది ఏదైనా ఈ అలవర్చుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రెస్ వేసుకున్నాడు అలవాటు పెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లేకపోతే మీకు ఇంకా నచ్చితే రాయాలి. ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. మోడర్న్ లింగ్విస్టిక్. భాష ఒకే అంశము లేదా లక్షణం గల వస్తువులు కాదు, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంటే ఆ సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. ఎస్కే వర్మ అంటే ఎవరు వర్మరా? ఎస్కే వర్మ అంటే ఎవరు రావాలి మీకు? ఆర్జీ వర్మ రావాలి. రామ్ గోపాల్ వర్మ గుర్తుకు రావాలి.
ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఇద్దరికి ఇస్తాడబ్బా. ఇది ప్రీవియస్ బిట్ అబ్బా, ఇది ప్రీవియస్ బిట్టు. ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి, మోడల్ లింగ్విస్టిక్ భాష. ఈయన ఏమైనా క్లిష్టమైన అంతే సంక్లిష్టం, ఎప్పుడైనా క్లిష్టమైన మాటలు మాట్లాడతాడు అని గుర్తుపెట్టుకోరు. రామ్ గోపాల్ వర్మ మస్తు సార్లు మనకు పెళ్ళాం వద్దంటాడు, పిల్లలు వద్దంటాడు, కొన్ని ఏమేమి మంచిగా మాట్లాడతాడు, దేవుడి గురించి అయితే మంచిగా మాట్లాడతాడు అని. కానీ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే తక్కువగా అనుకోవద్దు. కానీ అమ్మ గురించి కానీ బంధుత్వాల గురించి మాట్లాడు వద్దు అంటాడు. నేను ఇట్లనే చచ్చిపోతా అంటాడు. మన చేతుల్లో లేదనే విషయం కూడా వర్మ గారికి తెలియదు. ఏదైనా కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు అనేది తెలియదు. దేవుళ్ళ గురించి కానీ మూఢనమ్మకాల గురించి కానీ బాగా మాట్లాడతారు. బట్ అమ్మ గురించి పిల్లల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు, నాకు కొట్టలే తిట్టలే, నాకు తెలియదు అంటారు. దేవుడి గురించి మూఢనమ్మకాల గురించి అయితే బాగా మాట్లాడతారు. ఇష్టం అనిపిస్తుంది నాకు. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్లిష్టమైన అంతే సంక్లిష్టమైన, క్లిష్టం అంతే సంక్లిష్టం అనేది రామ్ గోపాల్ వర్మ ఆయన పిఏ కృష్ణస్వామి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది వచ్చినది ప్రక్రియ. రామచంద్ర వర్మ మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష. రామచంద్ర వర్మ ఈ వర్మ అనేది రెండు గుర్తుపెట్టుకోరు. రామచంద్ర వర్మ అంటే రాముడిని గుర్తుపెట్టుకోరు, వర్మని గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తే ఇట్లా గ్రేట్ అవుతారు అంటే రాముడు కూడా ఎంత మంచి మనసులోని భావని పదాల ద్వారా వాక్యాల ద్వారా తెలిపిండు, అట్లా గుర్తుపెట్టుకోవాలి. వర్మ కూడా ఇట్లా తెలుపుతాడు. అవి సంక్లిష్టమైన కూడా పదాల మనసులోని భావ పరంపరను ఎదుటివారికి పదాల ద్వారా వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాల వాక్యాలే భాష. రాముడు చూడండి ఎలా పదాల ద్వారా 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాడు, గట్లా గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు, రేపు ప్రొద్దున ఆయనను రాజుని చేయాలి, ఈరోజు తన సొంత తల్లి కూడా కాదు కైకేయి వద్దు బిడ్డ నా కొడుకే ఎత్తాడు అని అన్నది. అంటే గిట్లా అట్లా అన్నాడా? నో, ఎస్, ఓకే, డన్ అన్నాడు. అంటే ఎంత మంచి వాక్యాలు ఎంత మంచి పదాలు వాడిండు రాముడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక పదాల ద్వారా కానీ ఏ వాక్యాల ద్వారా అనగానే మీకు రాముడు గుర్తుకు రావాలి. అలాగే వర్మ అని గుర్తుకు రావాలి. రామచంద్ర అని ఇచ్చి ఇంకేదని ఇవ్వచ్చు. ఓకే, అయ్యో రామచంద్ర ఏం మాటలు మాట్లాడుతున్నావు అని కూడా అనుకోవచ్చు. రామచంద్ర కర్మ ఏం మాట్లాడుతున్నావు పదాలు నెగిటివ్గా గుర్తుంచుకుంటే అట్లా. ఓకే, తర్వాత జాన్ పి హుక్స్, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఏమన్నాడు ఈయన హుక్స్? ఏమన్నాడు, ఒక వ్యక్తి తన ఆలోచనలు ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికరమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే అన్నాడు. ఈ హుక్స్ వాగ్రూప సంకేతాలు, హుక్సుల ద్వారా వాగ్రూప సంకేతాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నోమ్ చామ్స్కీ, ఇది ఎన్నిసార్లు వస్తుంది? ఇది రాకుండా కృష్ణాపత్రము సైకాలజీలో ఉండదు, ఇక్కడ మెథడ్లో ఉండదు, మీకు ఎక్కడ ఉండదు. నోమ్ చామ్స్కీ గురించి. ఎందుకంటే భాష అనేది ప్రత్యేక నియమాల ప్రత్యేక ఆధారంగా అని చెప్పుకున్నదే ఈయనే. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాలు, ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలు. ఇక్కడ ఏమంటున్నాడు, పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రాముడు ఏమంటాడు, ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా, పదాల ద్వారా వాక్యాల ద్వారా అంటుండు. ఇక్కడ ఏమంటుండు నోమ్ చామ్స్కీ, ప్రత్యేక నియమాల ద్వారా ప్రత్యేక ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాలు. అంటే మనము నోమ్ చేసుకునేటప్పుడు, నోమ్ చామ్స్కీని ఎట్లా గుర్తుపెట్టుకుంటే, నోమ్ చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, మనం ప్రత్యేక నియమాలను పాటిస్తాము. అండ్ ప్రత్యేక వాక్యాల సముదాయం కూడా ఉంటుంది. నోమ్లో ఏదైనా కథలు వింటుంటారు కదా, సో నోమ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, ఆ రోజు స్పెషల్గా బట్టలు వేసుకుంటారు, కొత్త నియమాలు ఉంటాయి, ఆ నియమాలు సేమ్ అట్లనే పాటించాలి. ఆ పంతులు గారు చెప్పిన కొద్దీ ఏమేం చేయనో అవి చేస్తూనే ఉండాలి. ఒకవేళ నోమ్ నోసుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇది ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అంతే. ఇక మీరు మొత్తం చదువు అవసరం లేదు, ఇట్లా స్టాంపు పెట్టి రావాలి. ప్రత్యేక నియమాలు ప్రత్యేక అవసరాలు అనగానే నోమ్ చామ్స్కీ అని ఇట్లా పెట్టి రావాలి. ఓకే, తర్వాత చామ్స్కీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైనవి, అంతగా ఉండి భావాత్మకాన్ని తెలియజేస్తుంది. హాకెట్, ఏ కోర్స్ ఇన్ ద మోడర్న్ లింగ్విస్ట్, వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. హాకెట్ ఏ కోర్సు ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అంటే వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. మీరు సంక్లిష్ట వ్యవస్థలో ఉన్నప్పుడు మనసు హట్ అవుతుంది, హాకెట్ జాకెట్ ఏదో గుర్తుపెట్టుకోండి. జాకెట్ హాట్ అయిపోతుంది, ఇట్లా హాట్ అంటే హాట్ అయిపోతుంది. క్రికెట్ సంక్లిష్టంగా ఆడితే
క్రికెట్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, ఉన్నత సంక్లిష్ట జలావలయం భాష. ఇజ్లర్, బుద్ధిజీవుల అనుభవాల, మీకు కొన్ని మీకు ఇక్కడ నేను చెప్పిన మీకు కొన్ని అర్థం కాకపోతే మీరు రాయండి. ఓకే, ఇక్కడ మీకు ఒకటి ఆలోచిస్తే మంచిగానే వస్తుంది. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష. బుద్ధిజీవుల, ఓకే. ఇజ్లర్ బుద్ధిజీవులు, ఇజ్లర్ జీవులు గుర్తుపెట్టుకోరు. ఇజ్లర్ జీవులు అంటే గ్రేస్కేల్. అరే ఇజ్లర్ బుద్ధి లేదారా, ఇజ్లర్ బుద్ధి లేదా అని చెప్పాలి అంతే. ఇజ్లర్ బుద్ధి లేదా, కథం. ఇజ్లర్కి బుద్ధి లేదు. ఇజ్లర్ అని మీకు ఎప్పుడు ఇంకొక సంవత్సరంకైనా డిఎస్సి పడ్డా సరే, ఇజ్లర్ బుద్ధి లేదా, బుద్ధి జీవులు అనగానే ఇజ్లర్ గుర్తుకు రావాలి. ఓకే, ఇజ్లర్ బుద్ధి లేదా అంతే. తర్వాత హెగెల్, క్రిస్ హెగెల్, వెస్టిండీస్. సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణం అంటున్నాడు. ఎవరు? హెగెల్. హెగెల్ అంటే ఎవరు? క్రిస్గేల్ అని ఉన్నాడు కదా, వెస్టిండీస్ ఆయన గుర్తుపెట్టుకోండి. సైద్ధాంతికతను సంబంధించిన, సైద్ధాంతిక అనగానే ఎవరిని? ఆయననే గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెగెల్ అనేది ఎవరిది గుర్తుపెట్టాలి? క్రిస్గేల్ అని గుర్తుపెట్టుకోవాలి. క్రికెటర్ క్రిస్గేల్ సైద్ధాంతిక దాంట్లో వచ్చే అని చెప్పిందని గుర్తుపెట్టుకోవాలి. సైద్ధాంతిక అనగానే హెగెల్, క్రిస్గేల్ అని గుర్తుకు రావాలి. ఎంఎన్ బాక్ అంటే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, అనంతమైన వాక్యాల సముదాయం భాష అంటాడు. ఎంఎన్ బాక్ అనంతమైన అంటే బాగ్ అంటే ఏంటి తెలుసా? ఇది బాగ్ అంటే ఏంటి తెలుసా? వనము హిందీలో వనం అంటే ఇక్కడ ఏమది? అనంతమైన వాక్యాల సముదాయం, అనంతమైన సముదాయ పువ్వుల సముదాయము బాగ్ అంటారు దాన్ని. అనంతమైన అంటే చాలా బాగాని దేన్ని అంటాం అబ్బా మనం? గార్డెన్ అని దేన్ని అంటాం? వనం అని దేన్ని అంటాం? సో అనంతమైన రకాలు, చాలా రకాలు కలిగిన పువ్వుల తోటలు, పువ్వులున్న వాటిని అన్నీ ఒకచోట ఉన్న వాటిని మనము ఏమంటాం అంటే బాగ్ అంటాం. సో అలాగే బాగ్ అన్నాడంటే కథం, అనంతమైన వాక్యాల సముదాయం అని గుర్తుపెట్టుకోవాలి. పువ్వులను అనంతమైన మొక్కలు ఉన్న దాన్ని గార్డెన్, వనం, బాగ్ అని ఎట్లా అంటామో ఈ ఎంఎన్ బాగ్ అంటే కూడా అనంతమైన వాక్యాల సముదాయం అని. ఇక ఎట్లా గుర్తు ఉండదో, ఎట్లా మర్చిపోతారో చూడు. తర్వాత సైమన్ పాటర్, అబ్బా మోడ్రన్ లింగ్విస్టిక్. సైమన్ పాటర్ మొత్తం చెప్పన్నా, ఇంకో వీడియో చేయన్నా, అయిపోయింది ఇక్కడ వరకే ఉన్నా. సైమన్, మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అన్నాడు. ఎవరు? సైమన్ పాటర్. మోడ్రన్ లింగ్విస్టిక్, యాదృచ్ఛిక ధ్వనులు కాబట్టి మీ ఖచ్చితంగా గుర్తుంటాయి. ఇజ్లర్ బుద్ధి లేదారా? ఇప్పుడు నాకే గుర్తాయి. ప్రత్యేకమైన నియమాలు, ప్రత్యేకమైన నియమాలు అని అంటేనే నోమ్ చామ్స్కీ. ప్రత్యేకమైన పదాలు అని అంటే ఏమని చెప్పిన? ప్రత్యేకమైన పదాలు అంటే శ్రీరామచంద్రుడు, రామచంద్ర అంటారు కదా. సో అక్కడ సంక్లిష్టమైనది అని అంటే రామ్ గోపాల్ వర్మ. ఓకే, ఇంకా నేను ఇవన్నీ ఏం చెప్పినా, ఇంకా వార్పు అంటే అక్కడ వార్పు, వాస్తవం, అది కాంతి అంటే మిల్క్. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇట్లా గుర్తుంటే తప్పకుండా మనకు వచ్చినప్పుడు. మానవులు తమ, ఇక్కడ చెప్పిన కదా సైమన్ పాటర్ యాదృచ్ఛికంగా పాటలు పాడతారు ఒకరికొకరు అని గుర్తుపెట్టుకోరు. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనులు స్వతంత్ర వ్యవస్థే భాష అన్నాడు. మౌఖిక ధ్వనులు సైమన్ సైలెంట్గా మౌఖిక ధ్వనులు చేయాలి అని గుర్తుపెట్టుకోరు. సైలెంట్గా సైమన్. వక్తకు శ్రోతకు మధ్య నాడీ మండలంతో మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట మాయాజాలమే భాష. ధ్వనిని ఉత్పత్తి చేసి తన అవయవాల సహాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష. ఓకే, వ్యాకరణాకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి అంటే పదమూలంగా లేదా ప్రాతిపాదిక. వ్యాకరణములు ఏం చెప్పారు? వ్యాకరణములు వీళ్ళు ఏమన్నారు? వ్యాకరణాలు ఇవన్నీ మంచి గుర్తుంటాయి అబ్బా. వ్యాకరణాలు ఏమంటారు? నిఘంటువులో ఏమంటారు? సామాన్య మానవుడు ఏమన్నాడు? భాషోపాధ్యాయుడు ఏమన్నాడు? సాహిత్యవేత్త ఏమన్నాడు? మీకు ఇవి వేదాంతి ఏమన్నాడు? సాంఘిక, ఇవి మస్తు గుర్తుపెట్టుకోవచ్చు. అవంటే ఎవరు గుర్తుపెట్టుకున్నాయి? వ్యాకరణ అంశాలని ఏం చెప్తాడు? ఎంత సింపుల్గా చెప్తాడు చూడురి. ఇక ఈ నుంచి మీరు వద్దన్నా గుర్తుపెట్టుకుంటారు, చదవకుండా మీరు రాయగలుగుతారు. ప్రకృతి ప్రత్యామ్నాయ పద నిర్మాణమే భాష అన్నాడు.
ప్రకృతి ప్రత్యయ పద నిర్మాణమే. ఇక ప్రకృతి గురించి మాట్లాడిండు. ప్రకృతి అంటే సముదాయం లేదా ప్రాతిపాదిక. ప్రాతిపాదిక మీద చేరే రూపం ప్రత్యయం. ఇవి రెండు కలిసి పదం ఏర్పడుతుంది. ఏమంటాడు వ్యాకరణాన్ని గదే అంటాడు కదా. ఆ అక్షరానికి ఈ అక్షరం చెల్లైతే అట్లా, ప్రత్యయం అయితే ఇదైతేనే అంటాడు. ఏమంటాడు వ్యాకరణాంశ పైన ఇట్లా అంటాడు. మీరు కొంచెం చూసి లాజిక్గా చేయాలి. ఓకే. తర్వాత నిఘంటువులు. అబ్బాయి డిక్షనరీ ఏం చెప్తుంది? భాష అంటేనే పదాలు, వాటి అర్థాలు. అంటే అర్థవంతమైన పదాల సముదాయం భాష. ఇంకేం కావాలి మనకు? ఎంత ఈజీ చూడండి. మీరందరూ సిరీస్ చదవచ్చు, కానీ చదివించే మెథడ్ వేరే. ఇట్లా చదువుతారా మరి మీరు? చదివితే నో ప్రాబ్లం, చదివిన వాళ్ళకి. ఇగో టెట్లో 2018లో వచ్చింది. నిఘంటువులలో ఏం చెప్తారు? డిక్షనరీలో ఏముంటాయి? పదాలకు అర్థాలు ఉంటాయి, అంతే కదా. అర్థవంతమైన పదాల సముదాయమే భాష. ఇది రాగానే నువ్వు టైం వేస్ట్ చేయకుండా నిఘంటువులను పెడతావు. సామాన్య మానవుడు అంటే మీరు నేను చెప్తాం జనసామాన్యం. భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం, అంతే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా? ఇది ఉన్న ఒక భావం వ్యక్తం చేస్తున్నా, అది నువ్వు అర్థం చేసుకుంటున్నావు. మనం సామాన్య మానవులం కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నావు. సో నిత్య వ్యవహారాల్లో భాషకు వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పరికరంగా ఉపయోగించుకుంటారు, అంతే కదా. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నా? నేను ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అదేంటిది? నా భావ ప్రకటన చేస్తున్నా కాబట్టి నువ్వు వింటున్నావు కాబట్టి మన సామాన్య మానవులుగా అంతే భావ ప్రకటన అనేది. తర్వాత భాషోపాధ్యాయుడు ఇంకేం చెప్తాడు? భాషోపాధ్యాయుడు చూద్దాం. భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం, అంతే కదా. భాషోపాధ్యాయుడు ఏం మాట్లాడతాడు? తను ఏదైతే విద్యార్థులకు బోధిస్తున్నాడో అదే భాష అన్నాడు. మానవులకు అవరోధాలు లేకుండా స్వతహాగా వచ్చేదని చెప్పిండు. విద్యార్థుల సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంతోనే విద్యార్థులు తమ చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేస్తారు. ఏదని చేస్తాడని చెప్తున్నాడు. ఇంతే. ఇక చెప్తాడు సాహిత్యవేత్త ఏం చెప్తాడు? అబ్బా కవితా సౌందర్యాన్ని సందర్శించడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనమే సాహిత్యవేత్త. ఏమన్నాడు? భాష అన్నాడు. సూటిగా, సరళంగా, స్పష్టంగా తన భావోద్వాలను పాఠకులకు అందించే ప్రయత్నమే చేస్తాడు. ఎవరబ్బా? సాహిత్యవేత్త. గంతే చేస్తాడు. సాహిత్యము స్పష్టంగా ఉండాలి, సాహిత్యము సరళంగా ఉండాలి. ఇక మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, ఇక సైకాలజిస్ట్ ఏమన్నాడు చూద్దాం. మానవుల ప్రవర్తనను గంతే. ఇక ప్రవర్తన అనగానే సైకాలజిస్టు. పశుపక్షాద్యులు ప్రవర్తన నుంచి వేరు చేసేదే, పశువుల నుంచి మనుషులకు వేరు చేసేదే సైకాలజిస్టులు చెప్పారని చెప్పారు. ఎవరికి అర్థం కాని మానవ ప్రవర్తనను విశ్లేషిస్తాడు, అంతరంగంలోకి ఆలోచనలోకి అలజడుతాడు, విశ్లేషిస్తాడు. మానవ శాస్త్రజ్ఞుడు ఇక ఏం చెప్తుండే? మానవ సంస్కృతి అధ్యాయానికి ఉపకరించే సాధనం, అంతే కదా. మరి భాష లేకుంటే ఎట్లా బ్రతుకుతాం? మరి మానవ సంస్కృతిలో భాషకున్న ప్రాధాన్యం గుర్తిస్తాడు. మత ప్రచారకుడు ఏం చెప్తాడు? ఆధ్యాత్మికంగా చెప్తాడు. ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనం, అంతే కదా. అయినా సరే, క్రిస్టియన్స్ అయినా, బౌద్ధ మతమైనా, ముస్లిమ్స్ అయినా, ఇస్లాం మతమైనా, తెలుగు అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే వాళ్ళ భావ ప్రకటన చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్తున్నాడు. చరిత్రకారుడు ఏం చెప్తాడు? అబ్బా శాసనాలు, రచనలు, అఖిలేఖల సహాయంతో చరిత్రకు నిర్వహించడానికి ఉపకరించారు. ఎంత ఈజీ వేసిరా, ఏదైనా ఇవ్వచ్చు మీకు. చరిత్రకారుడు ఏం చెప్తాడు? వ్యాకరణంలో ఏం చెప్తాడు? నిఘంటువులు అంటే ఏంటిది? నిఘంటు అంటే డిక్షనరీ ఏమంటుంది? అనంతమైన పదాల సముదాయమే భాష అన్నాడు. సామాన్య వాళ్ళు నేను చెప్పేది నువ్వు వింటాను, అంతే భావ ప్రకటన. ఓకే. భాషోపాధ్యాయుడు ఏం చెప్తాడు? కొత్త పదాలను ప్రయోగిస్తారు పిల్లలు. ఇక నేనెట్లా బోధించే పదమే అని చెప్తాడు. ఇక చరిత్రకారుడు ఏం చెప్తాడు? చరిత్రకారునికి ఏం తెలుస్తుంది? శాసనాలు, రచనలు, అభిలేఖల సహాయంతో చరిత్రను నిర్వహించడానికి ఉపకరించే సాధనం అన్నాడు. అనేక రకాల ఆధారాలతో చరిత్రను యథార్థంగా నిర్మించి వ్యాఖ్యానించే పరిశోధనలో మునిగి ఉంటాడు, అంతే కదా. వేదాంతి ఏం చేస్తారు? తాత్విక చర్చను ఉపయోగించే కొంచెం క్లారిటీ ఉంటాయి మీకు. వేదాంతి అంటే ఎవరు, చరిత్రకారుడు అంటే ఎవరు, మనకు ఇవన్నీ ఎవరు అనేది గుర్తుంటుంది. మత సాంప్రదాయకుడు అంటే వేదాంతి సంక్లిష్టమైన ధార్మిక అంశాలను స్పష్టంగా అవగతమవుతున్నట్లు ప్రవణాలు చేస్తారు, అదే ధార్మికంగా. వేదాంతి ఏం చెప్తారో ధార్మికంగా. ఓకే. సాంకేతిక శాస్త్రజ్ఞం వాగ్రూపంగా కానీ లిఖిత రూపంగా కానీ ఎదుటి వ్యక్తి భావాన్ని అందించే సాధనం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెసన్స్ ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతా నేను. మానవ జీవనాన్ని సౌకర్యవంతంగా మలచడానికి అవసరమైన ఆలోచనలు చేస్తాడు, అవి వాస్తవ రూపాన్ని దాల్చేందుకే ప్రయత్నం చేస్తాడు. ఈ సాంకేతిక శాస్త్రానికి ఇట్లా చెప్పిండు. మరి సామాజిక శాస్త్రం ఏం చెప్తాడు? మానవుల మధ్య సంబంధం చెప్తాడు. మానవుల మధ్య అనగానే సామాజిక శాస్త్రజ్ఞుడు చెప్పిండని పిల్ల అదేంటి ఏమంటారా బల్లగుది చెప్పాలి.
మానవులు అనగానే భాషా శాస్త్రజ్ఞుడు. భాషా చరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషా గతి పోకడల పరిశీలనకు సహకరించే సాధనం. భాషా విషయ వివేచనానికి ఉపకరించే సాధనమే భాష. కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా. కొందరికి ఇలా సాధనం, కొందరికి ఇలా సాధ్యం, మరొకరిందరికి రెండు. భాషలోని అంతర్గత బహిర నిర్మాణ సూత్రాలు పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తాడు. ఓకే, మీకు ఇక్కడ వీడియో అయిపోతే నెక్స్ట్ వీడియోలో వేస్తాం, మీరు టెన్షన్ పడకండి. ఇక్కడికి కొంచెం చేస్తే 40 ఏమో ఉన్నాయి, అయిపోతుంది. విద్యార్థి ఏమంటాడబ్బా, ఎదుటి వారికి తన ఆలోచనలు అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతో ఉపయోగపడే ధ్వని రూపం అంటాడు. అంతే కదా. తరగతిలోని విద్యాభ్యాసించే పరికరాలను ఉపాధ్యాయులు తన జ్ఞానాన్ని సంపాదించి భావాలను వ్యక్తం చేయడాన్ని తాపత్రయపడతారు. ఓకే, రిచర్డ్ వక్టెన్ మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలందించుచున్నది భాష. మానవ జీవితానికి అవసరమైన సాంకేతికాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రీఛార్జ్ చేస్తాం మనం. ఇప్పుడు రీఛార్జ్ అనగానే మీకు ఏం కావాలి? ఛార్జర్ గుర్తుకు రావాలి. ఈ ఛార్జర్ తోటి ఇక వైరు ఇక పెడతాం కదా ప్లగ్కు, అన్ని మర్చిపోతాం. కానీ ఇప్పుడు జన్మలో ఇది మర్చిపోం ఇక, ఎందుకంటే మనకి ఇష్టం అది కాబట్టి. ఛార్జర్ అనగానే సాంకేతికాన్ని గుర్తుకు రావాలి. ఓకే, భాషావేత్తల దృష్టిలో పరిమిత సాధనాలు అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఓకే, భాషావేత్తలు అంతే అంటారు కదా. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాష శాస్త్రాలకు సంబంధించి అంశం. భౌతిక అంశం అంటే శబ్ద తరంగాలు, రసాయనిక అంటే శారీరక రసాయనాలు, శారీరక వ్యాగేంద్రియాలు, కండరాలు. సాంస్కృతిక అంటే సమాజం ద్వారా నమస్కరించబడినవి. భాషా శాస్త్రం అంటే మానవ సమాజ పరిణామంలో భాష వచ్చిన మార్పుల అధ్యయనం. ఓకే, ఇది కూడా అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. ఆధునిక భాషా శాస్త్రము ప్రజల మాట్లాడుకునే తీరే భాష. ఆధునిక భాష అంటారు, అంతే అంటారు. భులక్ కమిటీ జీవితం కోసం భాష అన్నాడు. భులక్ కమిటీ జీవితం కోసం భాషా భులక్ అని గుర్తుపెట్టుకోరు. విలియం జేమ్స్ మానవుడు భాషించు మృతప్రాయుడైన మానవుడికి జంతువుల నుండి వేరు చేసేదే భాష అన్నాడు. వాళ్ళకి రాదు, అన్నీ చేస్తారు కానీ రాదు వాళ్ళకు. బద్రిరాజు కృష్ణమూర్తి మనోనేత్రదానానికి, బాహ్య పఠనానికి సూచించేది బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష. నాగరికతతో పాటు భాష పెరుగుదలకు తనతో పాటు నాగరికతను వృద్ధి చేసుకుంటూ పోతుంది. ఓకే, మీకు రాసి ఉంటే మీరు మొత్తం మేకప్ కాకుంటే ఇది చెయ్యిరి, నాకు కామెంట్స్ రాయండి. మీరు జెన్యున్గా ఆలోచించి ఇది రాయాలి. ఓకేనా, జెన్యున్గా ఆలోచించి మీరు ఇది రాయండి. ఓకే, మీకు అన్నీ గుర్తుంటాయి. ఓకే, మేకప్ అంటే దీనికి మేకప్ వేసుడు కాదు, మీకు కాదు అబ్బా, దీనికి మేకప్ వేసుడు. ఓకే, వెలమల సింహన్న ఏమంటాడు? మానవుని జంతువు నుంచి వేరు చేసేది, అతని మేధాశక్తిని పెంపొందించేదే భాష. విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. ఓకే, భావ వ్యక్తీకరణమే భాష. ఆశయం మానవులందరికీ ఉమ్మడి సొత్తు భాష. ఉమ్మడి సొత్తు, సిమ్మన్న సొత్తు, ఉమ్మడి భాష, ఉమ్మడి సొత్తు భాష అన్నది ఎవరు? సిమ్మన్న ఏమన్నాడు? ఉమ్మడి సొత్తు భాష అన్నాడు. ఉమ్మడి సొత్తు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా భాష అనేది ఒక రథం. లోహియా రాముడిది ఏం చేస్తాడు? రాముడిది రాముడిది ఏంది? రథం అనగానే మీకు ఏం గుర్తుగా? మనోహరంగా రాముణ్ణి మనోహరంగా రథం మీదకి ఎక్కిస్తున్నారు. రథం మీదకి ఎక్కిస్తున్నారు. ఓకే, ఇక మీకు ఇక్కడ అన్నీ నేను చేసినవి ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ ఉన్నా సరే నేను చెప్తా, మీరు ఒక్కసారి చూడరు, కొంచెం ప్రాక్టీస్ అయినట్టు అయితే కొన్నే ఉన్నాయి ఇక్కడ. సైమన్ పాటర్ రచించిన గ్రంథం చెప్పుర్రి, అక్కడ విన్నారు కదా, మోడ్రన్ లింగ్విస్టిక్. ఇక్కడ అన్నా కదా మళ్ళీ, అందుకే మళ్ళీ ఒక్కసారి చూడాలి మీరు ఖచ్చితంగా. ఒక్కసారి చదివితే ఏది రాదు, 2 సార్లు చదివేటప్పుడు మంచిగా చదవాలి. ఓకే, ఇక్కడ సైమన్ పాటర్ మోడ్రన్ పాటలు బాగా వస్తున్నాయి కాబట్టి మోడ్రన్ లింగ్విస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. పాటలు బాగా వస్తున్నాయి, రిమ్మ తిరిగిన ఏమో ఉంది కదా, నువ్వు ఏమో ఉన్నాయి కదా, అవన్నీ ఆల్బమ్స్ పాటలన్నీ మోడ్రన్ పాటలు వస్తున్నాయి కదా, గట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంటుంది. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అనంతం అంటే ఏమన్నాం నేను?
అనంతమైనదంటే బాక్, అనంతమైన పువ్వుల సముదాయమే వనం అవుతుంది. కాబట్టి వనం అంటే ఏంటిది? బాగ్. బాగ్ అంటే హిందీలో వనము, ఎంఎన్ బాగ్. ఓకేరా? అనంతమైన వాక్యాల సముదాయమే ఎంఎన్ బ్యాగ్. ఇట్లా కూడా ఒకటి ఇస్తాడు, లేదంటే ఇందులో సరి అయినవి అని ఇస్తాడు. ఇగో పరిమిత సాధనాలకు అపరిమితంగా వాడుక చేసేదే భాష. భాష ఇట్లా కూడా ఇస్తున్నాడు, పేర్లు ఇస్తలేడు చూసిండా. ఇగో 2000 పీజీటీలా, ఇదేమో టీజీటీలా. ఎంత ఈజీ చూసిరా. ఇదేమో టీజీటీలా సైమన్ ఇచ్చిండు. ఇగో అనంతమైన వాక్యాలు అనేది టీజీటీలు ఇచ్చిండు. ఇక చూడండి, ఇట్లా ఇవ్వకుండా ఈ మోడల్ కూడా ఇచ్చిండు. అంటే ఎవరి పేర్లు ఇవ్వకుండా వివిధ భాషల అలవాటుతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. భాష ఏ నియమం లేని వాక్యాల సముదాయం. ఇది తప్పు కదా సుషిరా. ఇట్లా కూడా ఇస్తున్నాడు. భాష వ్యక్తి యొక్క ఆలోచనలను, ఉద్వేగాలను రూపం కల్పించి వాస్తవిక రూపం అన్నవి ఏమన్నా రూపు. వాస్తవిక అంటే వార్పు. రూ వా అన్నాం వార్పు. రూ అంటే ఇక రూపు చెప్పుకున్నామా సుషిరా. టీజీటీలో వచ్చింది ఇది. అంటే ఇట్లనే వస్తాయి, ఇంకేమొస్తాయి? ఇవే వస్తాయి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ అన్నాడు. ఏంటిది వ్యవస్థ? భాష. యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవంతో, మానవ సహజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పింది. ఏముంది? స్టట్వర్ట్. వాగ్రూప ధ్వని అబ్బా, స్టట్వర్ట్ గుర్తుపెట్టుకోరు. ఉన్నాయా? ఇంకో గీందాకున్నాయి అబ్బా. భాష ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనం అని అభిప్రాయపడినాడు. ఎవరబ్బా ఉపదేశం ఎవరిస్తారు? మత ప్రచారకుడు ఇస్తాడు. సో షిరా ఎంత డిఎస్సి ఎల్పి లాంగ్వేజ్ మీకు నిర్వచనాలు చూసిరా. దీనివల్ల లాభమే ఉన్నది, నష్టమేం లేదు. సిరీస్ ద్వారా చూడు ఏమిచ్చిరో ఎట్టిచ్చిరో. 18 భాష అనంతమైన వాక్యాల సముదాయం. ఎన్నిసార్లు ఇచ్చిండు ఇది? ఎల్పి సెట్లో కూడా మళ్ళీ ఇచ్చిండు. ఆల్రెడీ అక్కడ ఇచ్చిండు, టీజీటీలో మళ్ళీ ఇచ్చిండు. అనంతమైన బాగ్ అంటే ఏంది గుర్తుపెట్టుకోమన్నా నేను. బాగ్ అంటే వనము హిందీలో. ఓకే. అవలోక ఉత్పన్నమయ్యే కంఠ ధ్వనుల సాధనతో కేవలం మానవ సంబంధం సహకేజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను, ఆలోచనలు, వాంఛనలు ఇవన్నీ ఎప్పుడు ఫైర్ వచ్చినప్పుడే వస్తాయని చెప్పిన నేను. ఆలోచనలు, వాంఛనలను తెలియజేసేదే భాష అని చెప్పినప్పుడు ఏమన్నా నేను? ఫైర్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి, ఫైర్ అయితేనే ఇవన్నీ వస్తాయి అని గుర్తుపెట్టాను. స్కూల్ అసిస్టెంట్ చూసిరా. ఇది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ 2018 నిర్వచనాల గురించి ఎన్ని ఇస్తుండో చూసిరా. మళ్ళా ఇక్కడ ఉన్నాయి కదా ఇంకొకటి భాషాభావం వరకు, ఇక్కడ వరకు వచ్చిన ఇవి కూడా ఏంటి అబ్బా? గత పరీక్షలో వచ్చిన ప్రశ్న. ఇది కూడా చూద్దాం. అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పింది ఎవరు? సంక్లిష్టంగా ఆడిండు అనేది జాకెట్, హార్ట్ అటాక్. సంక్లిష్టంగా ఆడితే హార్ట్ అటాక్ వస్తుంది. జాకెట్, హార్ట్ ఏదో ఒకటి చెప్పినా నేను. ఓకే, మీరు ఇట్లా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఎంత మీకు ప్రీవియస్ బిట్స్ వస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓహో ఇట్లా కూడా ఇస్తారని. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి మీరేమో. వినిమయానికి, పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సాంకేతిక సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ 2018లో వచ్చింది. మనం ఏమన్నాం? స్టట్ వర్డ్ వాగ్రూపమైన శబ్ద సాంకేతిక సముదాయమే. స్టట్ వర్డ్ హార్డ్ వర్డ్స్ హార్డ్గా ఉన్నాయి అని చెప్పారు. సాంకేతిక హార్డ్, శబ్ద సంకేతక అని గుర్తుపెట్టుకోరు. వాగ్రూపమైన భాష అనేది ఇది ప్రత్యేక వాక్యాల సముదాయం, ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాల సముదాయం. అంటే నేను ఎవరు చేయాలి? నోమ్ చామ్స్కీ ప్రత్యేక. ఇక చూసిరా ఎల్పి లాంగ్వేజ్ పండితుల 2018లో వచ్చింది. ప్రకృతి ప్రత్యయ పద నిర్మాణమే. ప్రకృతి అనగానే ఎవరు చెప్పిన వీరు? భాష. దీనిలో ప్రకృతి అనేది ఏంటిది? ప్రాతిపాదిక. ఓకే, ఇట్లా కూడా ఇస్తున్నాడు. హెచ్జిటి 2019 పేపర్ 1 వాళ్ళు చూడరు. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాష. ఎంఎన్ బాకి 3 సార్లు వచ్చింది. హెచ్జిటి 2019 సుషిరాబ్బా ఎన్నిసార్లు వస్తుందో మీకు. పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష ఈ నిర్వచనం. అందుకే హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మీరు అన్నిటికీ ఒకదానికి సంబంధించిన బుక్ తెచ్చుకొని చదువుర్రి. భాషావేత్తల దృష్టిలోనిది. ఓకే, భాష వ్యక్తి యొక్క ఆలోచనలు, ఉద్వేగాలను ఒక రూపు వాస్తవిక జ్ఞానం. ఇప్పటివరకే తెలిసిపోయింది మీరు. రూపు వాస్తవిక అంటే ఏంది? బెంజమిన్ వార్ప్. టీజీటీ 2019 సుషిరా.
మానవుల మధ్య అంటే ఏంది వారు సామాజిక శాస్త్రవేత్త అన్న పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాలలో ఇగో SGT 2019 సామాజిక శాస్త్రవేత్త భాషను జన సమాజం భావించే తీరు భావ ప్రకటన సాధనం అంతే కదా ఎంత మంచిగా ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం భాషాభావము ఇట్లనే ట్రిక్స్ ద్వారా చెప్తా. మీకు నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. మీరు ప్రీవియస్ బిట్ చూసిరు కాబట్టి మీకు మొత్తం క్లారిటీ వచ్చింది. TGT వాళ్ళకు, PGT వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు, లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకు, SGT వాళ్ళకు ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. ఓహో భాషా నిర్వచనాలు మీరు ఏం చేసినా ఎన్ని చేసినా ఎంత మంచి దగ్గర అయినా ఇవే నేను ఇప్పుడు నీకు ఎన్ని చెప్పినా నేను అంటే దాదాపుగా 40 చెప్పిన. ఇగో 40 దాదాపుగా 40 చెప్పిన. ఇగో సో అందులో ఇప్పుడు మీకు ఇంకెన్ని ఉన్నాయో ఇవి కూడా చెప్పిన నేను. సో దయచేసి దీనివల్ల మీకు ఎంతో కంటెంట్ వస్తుంది, ఎంతో మెథడాలజీ వస్తుంది. ఇగో మళ్ళీ ఈరోజు ఇప్పుడు మీరు ఏంది నిర్వచనాలు అనేది ఇగో అయిపోయింది. ఇది టిక్కు పెడతాం మళ్ళీ నేను. భాష నిర్వచనం అయిపోయింది. భాష యొక్క నిర్వచనం వేరే నిర్వచనాలు కాదు, ఓన్లీ భాషా నిర్వచనం. ఇది రైట్ మరి రైట్ మీకు గిట్లా వేసుకుంటానే చూపెడతాను నేను. ఇగో నిర్వచనం ఇది ఒక్కటి అయిపోయింది. ఓకే గిట్లా చూసుకుందాం. ఆవశ్యకత ఇది చదువుకుందాము. భాష గురించి భాషోత్పత్తి వాదాలు ఇది అయినప్పుడు ఇది పెట్టుకుందాం. ఇది మీకు తెలిస్తే మొత్తం నేను చదివినా లేదా అనేది అర్థమవుతుంది. ఓకేనా మరి ఇట్లా ఓకేనా? ఓకే అయితే కామెంట్లు రాయండి, జర దయచేసి కామెంట్స్ రాయండి. మీకు నేను చెప్పే విధానం ఎట్లా అనిపించిందో మీరు కూడా రాయండి. ఇట్లా ట్రిక్స్ ద్వారా ప్రయత్నం మీ దగ్గర సిరీస్ ఉండొచ్చు, కానీ ఇట్లా చెప్పే విధానం ఇంతకుముందు కూడా నేను సిరీసే ఉంది కదా అందరి దగ్గర ఉందంటే సిరీస్ అందరి దగ్గర ఉంటుంది, బుక్ అందరి దగ్గర ఉంటుంది మేడం. మీరు చెప్పే విధానం నేను ఇంకా వేరే దాంట్లో చూసి కూడా రాసి అవి కరెక్ట్ ఉన్నాయని దాన్ని చూసి నిష్ణాతుల అయిన టీచర్ల ద్వారా కూడా నేర్చుకున్నాను. నేను చెప్తే మేడం ఊకే చూసి చెప్పినా ఆండ్లకి వెళ్ళి చెప్పినా ఆసార్ దాంట్లోకి వెళ్ళి చెప్పినా అని ఎందుకు చెప్తున్నారు? ఎవరు చెప్పే విధానం వాళ్ళది కాబట్టి మీరు అట్లా అనకండి మేడం. మీరు చెప్పే విధానం బాగుంది, మాకు నచ్చింది, మీరు చెప్పే విధానం చెప్పండి, నచ్చితే మేము చూస్తాం ఎట్లయినా కదా, నచ్చకపోతే చూడం కదా అని చెప్పారు కాబట్టి నేను ఇంట్లో చూసినా అని చెప్పలేదు. అన్నీ ఏదైనా ఇప్పుడు నాకు తెలిసినవి మా ఇంట్లో టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్, సో వాళ్ళ బుక్స్ అవన్నీ ఒక కలిగంపగా చేసి నేను మస్తు ప్రిపేర్ చేసిన అప్పుడు నోట్స్ ఇక అవన్నీ ఇప్పుడు చూపెట్టడానికి అనుకూలంగా లేవు. వాళ్ళకి వెళ్ళి కొంచెం రాసిన ఇక్కడ మన వీడియోలలో కూడా చూసి రాస్తున్నా. ఇప్పుడు మోడర్న్గా వచ్చిన టీచర్స్ దానిలో చూసి రాస్తున్నా. సో అన్నీ కలిపి వేస్తున్నా కాబట్టి అన్నీ ఉన్నాయి, నా ఓన్గా ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మీకు ఇవే నచ్చితే ఇక మనం రోజు కంటిన్యూ చేద్దాం. ఇంకేంది భాషా భావం ఒకటి, భాషా స్వభావం. ఓకే ఇలా మనకేమేమి ఉందో అట్లా మొత్తం భాష లక్షణాలు ఇక ఇట్లా. ఓకే భాషోత్పత్తి వాదాలు ఇట్లా ఇవి కూడా మంచిగా ట్రిక్స్ ద్వారా మంచిగా హెడ్డింగ్స్ పెట్టి ఉన్నాయి. ఇగో ధ్వని ఉత్పత్తి ఉంటే చెప్దాం. సిలబస్లో ఉన్నాయి అయితే ఫస్ట్ అయితే ఈ DSC సిలబస్లో ఉన్నాయన్నీ చెప్పుకుందాం. మంచిగా ఇంపార్టెంట్ అన్నీ బాగున్నాయి. ఓకే నచ్చిందా మరి గట్లా? నచ్చితే లైక్ చేయాలి, అన్నీ చేసుకుందాం. భాషా నిర్వచనాలు మాత్రం ఇప్పటి వరకు అయిపోయింది. ఓకే ఇట్లా సబ్ టాపిక్స్ చెప్తే ఇక మనం అవి కావాలి. ఎంత పెద్దగా ఉన్నాయి చూసిరా. భాష పెద్ద టాపిక్ కదా అబ్బా, చాలా పెద్ద టాపిక్. ఇగో రెండోది అయిపోయింది, మళ్ళీ ఇది మూడు, ఇది లేదు మనకు, రెండోది ఏంటో పోయింది ఇంట్లోనే. ఓకే భాష అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మీరు కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ మొత్తం మంచి చిన్న ఉన్నాయి. అందరి దగ్గర ఉండొచ్చు, మనం చెప్పే విధానం కొంచెం అటు ఇటు చూసి చెప్పుకుందాం. ఓకేనా? మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇక సర్దులైన జ్వరాలు వచ్చినా మీ అభిమానం నన్ను అక్కడి వరకు పంపిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు కూడా ఇట్లనే నాతోటి సపోర్ట్గా ఉండండి. నేను కూడా మీతోటి సపోర్ట్ ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే ఏదైనా ఒకటి పెట్టుకున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక 10 సెట్స్ అయినాయి అనుకోండి. ఇదండి అబ్బో నాకు భాష మొత్తం దీని గురించి వచ్చింది అనుకోండి. ఓకేవేళ మనం ఎంత అయితే ఇప్పుడు పాసిబుల్ అయినా పాసిబుల్ కాకుండా ఇదైతే చెప్దామని అనుకుంటున్నా. ఓకే రోజు కంటిన్యూ అయితే చేద్దాం. ఓకే ఇదొకటి చెప్తున్నారు కదా, అది అయింది మేడం ఇది కాలేదని. ఇది పద్య భాగం అయింది కానీ గద్య భాగం కాలేదని చెప్తున్నారా. సో గద్య భాగం కూడా చాలా ఇది ఉంది కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. కామెంట్స్ రాయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు అబ్బా ప్లీజ్ అబ్బా. ఇట్లా శాత కాకుండా చేస్తాను నేను. ఓకేనా?
ఓకేనండి, బాయ్, టేక్ కేర్. మీరు కూడా ఎంత వెదర్ చేంజ్ అవుతుంది, అన్ని ఫ్రిడ్జ్లో వాటర్ తినకుర్రి, తాగకుర్రి. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. దేనికి చదవడానికి ఏ టెన్షన్ ఏం లేదు, అంతే. ఓపిక చదవాలి, ఒకటి కన్సిస్టెన్సీ చదవాలి, అడ్డ పెట్టుకోవాలి. రేపు దాని గురించి చెప్తా. దేని గురించి? దాని గురించి ఏంటి, 44 మార్కులు కంటెంట్ గురించి చెప్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. పోతా అనేది జీకోలో కూర్చుంటుంది మేడం అంటారా? మీ కామెంట్స్ నన్ను అట్లా చేస్తున్నాయి అబ్బా, అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.